నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఇక్కడ చూడుగా చెప్పు సాంబా ఓకే రైట్ థ్యాంక్ యూ. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పోరాటం కోసం ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి రాబోయే భవిష్యత్తు ఉద్యమాల కోసం మీ అందరూ కూడా మీకు తోచినటువంటి సాయం చేయండి అని చెప్పేసి నిధి సేకరణలో జరుగుతాం. అందులో భాగంగా ఈరోజు కదిరిలో మొత్తం కదిరంతా కూడా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ సభ్యులందరినీ కూడా వచ్చి అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతున్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ పథకాల అమల్లో విఫలమైంది, ప్రతిపక్ష పార్టీలు దాన్ని ఏలెత్తి చూపించి అడిగేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు లేవు. ఏ పార్టీల కంటే అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా సిపిఎం పార్టీ అగ్రభాగా నుండి ఈ మధ్యకాలం జరిగినటువంటి ఎన్జిఓస్ ఉద్యమం కానీ, సర్వశిక్షణ అభ్యాసం కానీ, మున్సిపాలిటీ వర్కర్లు కానీ, అంగన్వాడీ కానీ ఇవన్నిటిని పోరాటం చేసి అగ్రభాగాన్ని నిలబడి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ముందు భాగానే ఉంది. అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సిపిఎం పార్టీ ముందుకు వెళ్ళి పోరాటం చేస్తుంది. బట్ ఈ పోరాటాలు చేయడం కోసం కావాల్సినటువంటి నిధి కొరత ఉంది. దానికోసం మొత్తం ఈ జిల్లా అంతా కూడా అన్ని ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో సిపిఎం పార్టీ ఫండ్ క్యాంపెయిన్ చేస్తాం. బట్ ప్రజలందరూ కూడా అత్యధికంగా కూడా సిపిఎం పార్టీకి నిధులు ఇచ్చి ఆ విధంగా సహకరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. సిపిఎం పార్టీ చేపడుతున్న ప్రజా ఉద్యమాల కోసం ప్రజల నుంచే విరాళాలు సేకరించాలని చెప్పి సిపిఎం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కదిరిలో ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ప్రజల దగ్గరికి పోయి ప్రజానిధి పేరుతో సిపిఎంకి విరాళాలు ప్రజల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రారంభించాం. ప్రజలు బాగా స్పందించారు. నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసే సిపిఎం పార్టీని ఆదరిస్తారని చెప్పి ప్రజలు లేకపోతే విశిష్టంగా ఆ విశేష స్పందన బట్టి అర్థమవుతుంది. లేదు కమ్యూనిస్టు పార్టీలు రేపు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని అధికారం కోసం వచ్చి ప్రజా సంక్షేమం పేరుతో వాళ్ళ కడుపు నింపుకొని లక్షల కోట్లు సంపాదించుకొని నేటి రాజకీయాల్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో
ప్రజల కోసం పోరాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీగా ప్రజల నుంచే ఉద్యమాల కోసం అయ్యే ఖర్చుని ప్రజల నుంచే సేకరించి ఆ నిధి ద్వారానే ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కదిరి ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీని కదిరి పట్టణ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో సిపిఎం పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాలకి కదిరి ప్రజలు సహకరించారు. అలాగే భవిష్యత్తులో కూడా కదిరి ప్రాంతంలో సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాల కోసం మేము చేపట్టబోయే పోరాటాల కోసం ప్రజల దగ్గర నిధి అడుగుతూ మేము చందా అడుగుతూ ఉంటే అందరూ మనస్ఫూర్తిగా సహాయం చేస్తూ ఉన్నారు. అందుకని కదిరి పట్టణ ప్రజలకు మేము ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రజల యొక్క జీవన పరిస్థితులు కానీ లేదా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కానీ చాలా అగమ్యగోచరంగా మారిపోయాయి. ఈరోజు అధికారం నీకోసం